పితా పుత్ర పవిత్రాత్మ నామమున సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనము మరియమ్మ ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి గురించి ధ్యానిస్తున్నాం. ఇది బైబిలులో అంటే సువిశేషం మొదటి భాగంలో చాలా హృదయమైన మనసును తాకేటువంటి ఒక గొప్ప సన్నివేశం. కారణం ఏమిటంటే, మరియమ్మ తన చుట్టమగు ఎలిజబెత్తమ్మ గర్భముతో ఉన్నది అని తెలిసిన వెంటనే ఆమె త్వరితముగా ప్రయాణమై ఆమె యొద్దకు వెళ్ళెను అంటూ లూకా సువిశేషంలో వివరించబడి ఉంది. ఆమె యొక్క ఆదుర్ద అంటే తన బంధువుకు తాను సహాయపడాలి, ఎందుకంటే ముందుగానే వృద్ధాప్యంలో ఉంది, దేవుడు ఆశీర్వదించి ఆమెకు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాడు అని తెలిసిన వెంటనే సంతోషముతో ఆమెకు అభినందనలు చెప్పడానికి మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళటంలోని మరియమాత గుణములోని ఔన్నత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఎలిజబెత్తమ్మలోని గొప్పతనాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాలి. ఆమె మరియమ్మ తనను సమీపిస్తూ వస్తున్నప్పుడు ఆమె యొక్క అడుగుల సవ్వడి లేదా ఆమెను చూసిన వెంటనే తన గర్భమందుల శిశువు గంతులు వేసెను అంటూ ఆమె బయటికి చెప్పింది. అంటే ఏమిటంటే ఆమెకి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఒక మహానుభావుడు జన్మించబోతున్నాడు, మేమందరము కూడా అందుకు సహకరిస్తున్నాము, ఆయన రక్షణ ప్రణాళికకు మేమంతా సహకరిస్తున్నామంటూ ఆమె చెప్పకనే ఈ విషయాలని చెబుతూ ముఖ్యముగా మరియమ్మ గారిని ఎంతో గొప్పగా స్తుతిస్తుంది. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలందరిలోకి గొప్పదానవు అంటారు. ఒక సాటి స్త్రీ ఇంకొక స్త్రీని అలా పొగడటం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అలా పొగుడుతూ ఎలిజబెత్తమ్మ కూడా ఆశీర్వదింపబడింది. కానీ ఎందుకు ఆశీర్వదింపబడింది? మరియమ్మ గారు ద్వారా జన్మించేటువంటి శిశువు వలన ఆమె ఆశీర్వదింపబడింది. ఆ విషయం ఆమె స్పష్టంగా గమనించగలిగింది. అది ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం. అందుచేత ఆమె అంటుంది, నీవు ఎంత గొప్పదానవు, నేను నీకు ఈ విధమైనటువంటి శుభము జరగబోతుందని తెలిసినప్పుడు ఎంతో సంతోషించాను. అలాగే నీవు ఈ చిన్నతనములో దేవుని వాక్యము నెరవేరుతుంది అని నీవు నమ్మావు, అందుకు నీవు ధన్యురాలవు అంటుంది. 1:45లో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. అంటే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మరియమ్మను శ్లాఘించటం, గౌరవించటం. ఒక మనిషి చాలా సాధారణంగా ఉంటేనే తప్ప ఇతరుల ఔన్నత్యాన్ని గమనించలేరు. వినయం ఉండాలి. వినయముతో ఆమె అలా ఉంది కాబట్టే ఇదిగో మరియమ్మ గారిని ఆమె గొప్ప స్థితిని, ఔన్నత్యాన్ని ఆమె గమనించి స్తుతించగలిగింది. ఆ తర్వాత మరియమ్మ గారు కూడా ఆమెతో సంభాషిస్తూ తన గొప్పతనం గురించి చెప్పదు. ఆమె అంటుంది, ఇదంతా కూడా దేవుని మహిమ, దేవుని యొక్క గొప్పతనం కోసమే ఇవన్నీ జరుగుతున్నవి, మనమంతా కూడా నిమిత్త మాత్రులమే అన్నట్లుగా ఆమె చెబుతూ గొప్ప స్తోత్ర గీతాన్ని అక్కడ పాడటం మనం గమనిస్తాం. ఇది మనందరి నోట్లో కూడా నానుతున్నటువంటి గొప్పగా దేవుని శ్లాఘిస్తున్నటువంటి గొప్ప స్తుతి గీతం. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ ఎంతో గొప్పగా ఉంటుంది. పదే పదే మనం మననం చేసుకోవాలి. స్త్రీలకు ముఖ్యముగా ఎలా జీవించాలి, ఎలా ఇద్దరు క్రైస్తవ స్త్రీలు కలుసుకున్నప్పుడు వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఎలా ఉండాలి, దేవుని మీద దృష్టిని కేంద్రీకరిస్తూ దేవుడు మనకు చేసిన విషయాలను ఎలా మనము ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, దేవుని ఎలా స్తుతించాలి, అలాగే అవతల వ్యక్తిని ఎలా గౌరవించాలి. అవతల వ్యక్తికి మేలు జరిగినప్పుడు మనం అసూయపడకూడదు, వారిని గొప్పగా ఆదరించగలగాలి. ఎలిజబెత్తమ్మ అసూయపడలేదు, మరియమ్మ గారిని శ్లాఘించింది. అలాగే మరియమ్మ గారు కూడా తన గొప్పతనం గురించి చెప్పుకోలేదు, అంతా కూడా దేవుని మహిమకే అన్నట్లుగా ఆమె చెప్పింది. ఇద్దరు గొప్ప భక్తురాండ్రు కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ, అలాగే వారి గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు శిశువులు ఒకరినొకరు పలకరించుకోవటము, ఇదంతా కూడా ఒక గొప్ప సన్నివేశంగా మనకు లూకా వివరిస్తాడు. ఈ వివరణ మనం పదే పదే ధ్యానించుకోవాలి. ఎందుకంటే బైబిల్లోని పాత్రలన్నీ కూడా మనకు ఏదో ఒక విధంగా ఒక విషయాన్ని మనకు చేరవేస్తాయి,
మనకు చెబుతాయి, మనకు బోధిస్తాయి. వాటి విశ్లేషణ చేసుకుంటూ వారు చూపినటువంటి మంచి ఆదర్శాన్ని మనము కూడా జీవితంలో ఆచరించినట్లయితే తప్పనిసరిగా మంచి క్రైస్తవ జీవితంలో జీవించడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అటువంటి గొప్ప గుణాన్ని మనకు ప్రసాదించాలని, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపుకుంటూ జీవించాలని, ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో పాపు గారు ప్రోత్సహిస్తున్న రీతిగా మనమందరం కూడా నిరీక్షిస్తూ ప్రభు కోసము ఆ ప్రభువు చూపిన బాటలో నడవాలని మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.